जगज्जालपालं खचत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालम्। श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव। न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन। आरुरुक्षोर्मुनेर्योगं कर्मकारणमुच्यते। योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते। आरुरुक्षोर्मुनेर्योगं कर्मकारणमुच्यते। योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते। आरुरुक्षोर्मुनेर्योगं कर्मकारणमुच्यते। योगारूढस्य तस्यैव शमं कारणमुच्यते। यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुसज्जते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం। 6వ అధ్యాయం భగవద్గీత ఆత్మ సంయమ యోగంలోకి మీ అందరికీ స్వాగతం. నిన్నటి రోజున ఈ అధ్యాయాన్ని ప్రారంభించే ముందుగా ఈ అధ్యాయానికి ఉన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది, తర్వాత ఇంతకుముందు జరిగినటువంటి అధ్యాయాలకి ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మొదటగా పరమాత్మ కర్మ, నిష్కామ కర్మ అనుష్ఠానము, తద్వారా జ్ఞానయోగం ద్వారా కూడా అనుష్ఠానము రెండూ కూడా ఒకటే ఫలితాన్ని ఇస్తాయని చెప్పేటట్టు చెబుతూ మొదటగా కర్మయోగాన్ని గురించి ప్రస్తావన, కర్మ సన్యాస యోగం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నిష్కామ కర్మయోగం గురించి చెప్పడం ప్రారంభించారు. దానికి మొట్టమొదటి చెప్పినప్పుడు ఆయన
మామూలుగా ఎవరైతే తను చేయవలసిన కర్మని ఫలాపేక్ష లేకుండా చేస్తాడో అటువంటి వాడు సన్యాసి అయినా యోగి అయినా వాడే అవుతాడని చెప్తున్నాడు. ఎందుకని కర్మ చేసినప్పుడు ఫలితం కావాలనేటువంటి ఆపేక్ష లేకుండా ఎవరైతే చేస్తున్నాడో వాడికి మొదట్లో కామము, ద్వేషము, అలాగే రాగము, ద్వేషము ఈ రెండు లేకుండా అతడు చేస్తున్నాడు కనుక అటువంటి నిజమైన వాడే సన్యాసి అయినా యోగి అయినా కూడా అవుతున్నాడు. కేవలం బాహ్యమైనటువంటి ఆడంబరముల ద్వారా వాళ్ళని సన్యాసులను కానీ యోగి అని కానీ అనుకోవడానికి వీల్లేదని చెప్పాడు మనకి. సన్యాసం అంటే కాషాంబర్యాలు వేసుకుని తిరిగినంత మాత్రాన అతన్ని సన్యాసి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకని అతను సన్యసించడం అనేటువంటి విషయం అంటే కర్మ ఫలాన్ని త్యాగం చేయడం అనేది మనఃపూర్వకంగా జరగాలి. ఇది లోపల జరిగేటువంటి ప్రక్రియ. అట్లాగే యోగ మార్గంలో కర్మని అనుసరిస్తూ వెడుతున్నటువంటి వాడు నిష్కామంగా కర్మాల్ని చేసేటప్పుడు ఇది నాకు ఒక విహితమైన కర్మ, ఇది నా కోసం చేసుకోవడం లేదు, భగవంతుడి కోసం చేస్తున్నటువంటి అర్పణ స్వభావంతో చేసేవాడు యోగిగా ఉంటున్నాడు. వాడు కేవలం కర్మలు చేయడం మానేసినంత మాత్రం చేత వాడిని యోగి అని అనుకోకండి అని చెబుతూ నిజానికి దీని యొక్క అర్థాన్ని తెలుసుకుని మానసికంగా కర్మల యొక్క ఫలితాన్ని కానీ కర్మని ఆచరించడంలో కానీ ఎవరైతే సన్యసించి వైరాగ్యంతో ఉంటున్నారో వాడు ఒకవేళ గృహస్థుగా ఉన్నా కూడా వాడు సన్యాసి కిందే పరిగణించాల్సి వస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని మనం చెప్పడం ద్వారా మనకి తెలిసింది ఏమిటి అంటే ఇక్కడ ఈ ఒక జాతి వాళ్ళు కానీ ఒక కులం వాళ్ళు కానీ ఒక మతం వాళ్ళు కానీ చెయ్యాలని కాదు. ఎవరైతే ఈ ప్రపంచంలో తమ చేస్తున్నటువంటి పనుల పట్ల నిష్కామమైనటువంటి బుద్ధితో ఫలాన్ని ఆశించకుండా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి యోగులు, ఉత్తమమైనటువంటి సన్యాసులుగా పరిగణించాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ విధంగా ఆచరిస్తున్నటువంటి నిష్కామ కర్మము ఫలాసక్తి లేకుండా చేస్తున్నటువంటివి అవి దాన్ని సన్యాసము అంటారు, యోగము అంటారు, రెండు అదేరా నాయన అని చెప్పి కూడా మనకి చెప్పాడు. ఎందుకనంటే ఎవరైతే కామాది సంకల్పాలను విడిచిపెట్టడం లేదో వాడు ఎప్పటికీ యోగి కాలేడు అని చెప్తున్నాడు. అంటే ఒక పని చేస్తున్నప్పుడు మనం ఒక ఫలితాన్ని ఆశించి చేయడం మనందరికీ వసుధః పుట్టుకతో ఉన్నటువంటి లక్షణం. కొన్ని లక్షల జన్మల నుంచి ఏ విధమైనటువంటి ప్రతిఫలం లేకుండా మనం ఏ పని చెయ్యం. ఒక పని చేస్తున్నామంటే దాని నుంచి ఒక ప్రతిఫలం ఆశిస్తాం. అది ఒక మన లక్షణం అయి ఉన్నది. కాబట్టి అటువంటి లక్షణాన్ని ప్రయత్నపూర్వకంగా ముందు ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి వేగాన్ని ఆపుతూ తద్వారా మనస్సు పనిచేయకుండా మనసు ఈ వికారాలకు లోను కాకుండా ఆపుతూ ఎవడైతే నిష్కామంగా కర్మ చేస్తున్నాడో వాడు యోగిగా పరిగణించాలి తప్ప మిగతా వాడు కాదు అనే విషయాన్ని కూడా నిన్న మనం చూడడం జరిగింది. ఎందుకంటే మామూలుగా యోగి అన్నవాడు కర్మల్ని చేసేటప్పుడు కేవలం భగవత్ ప్రీత్యర్థం 4 రకాలైనటువంటి యోగాల్ని మనకి ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. యోగి అన్నప్పుడు 4 రకాల యోగాల్ని ఈయన ప్రస్తావించాడు. ఏ విధంగా జ్ఞానయోగి అన్నవాడు అంటే జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ యోగాన్ని చేస్తున్నటువంటి వాడు ఆత్మసమర్పణ, ఇది నేను ఆత్మ తప్ప మిగతావన్నీ లేవు, ఈ కనపడుతున్న దృశ్య ప్రపంచం అంతా కూడా అబద్ధం, మాయ, కాబట్టి ఉన్నది ఆత్మే, కాబట్టి నేను దాని యందు చేస్తున్నాను కనుక కర్మల యొక్క ఫలితంతో నాకు సంబంధం లేదని అతను తనని విడిగా పెట్టుకుని చేస్తూ ఉంటాడు. జ్ఞానయోగి మార్గాన్ని చేయించిన వాడు కాబట్టి అతను ఎల్లప్పుడూ కూడా ఆత్మయందే స్థిరచిత్తుడై ఉంటాడు. బయట ప్రపంచంలో వచ్చే విషయాల పట్ల అతనికి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అంటే ప్రభావం అతని మీద ఉండదు. రెండవ వాడు కర్మయోగి. నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వాన్ని వదిలేసి ఫలాపేక్ష లేకుండా నాది నేను అనేటువంటి భావం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో పరమాత్మకి చెందాలి, భగవంతుడి యొక్క ప్రీతి కోసం నేను ఈ ప్రపంచంలో పనిచేస్తున్నాను తప్ప నాకు నాది అనేటువంటి భావం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేసేవాడు కర్మయోగిగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పడం జరిగిన తర్వాత మూడో వాడు ధ్యానయోగి. అంటే బయట నుంచి ఇప్పుడు మన ఆశ్రమంలో చెప్పబడుతున్న విధానం ఇదే. ఈ ధ్యానయోగి చేసేటువంటి ఏమిటంటే బహిర్వృత్తులు అంటే బయట ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి విషయాలు గ్రహించడం, తద్వారా మనస్సు యాక్షన్లోకి రావడం, ఇటువంటివి లేకుండా వాటిని నియంత్రించి
బహిర్వృత్తులని నిరోధించి తన యొక్క మనసుని శుద్ధిపరచబడినటువంటి మనసుని తీసుకెళ్ళి పరమాత్మ యందు లయం చేయడం అనేటువంటి యోగ మార్గం. అంటే తనలో ఉన్నటువంటి మన యొక్క జీవుణ్ణి పరమాత్మతో సంయోగం చేయడమే యోగ మార్గంగా కనుక్కుని చేసేవాడు వాడు ధ్యానయోగిగా పరిగణించబడతాడని చెబుతూ ఇక 4వదైనటువంటి భక్తి యోగం. దీనిలో వీడు పరమాత్మ సర్వశక్తిమంతుడు, విశ్వవ్యాపి. ఆయనతోనే ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రపంచంలో అన్ని విషయాలు జరుగుతున్నాయి. కేవలం నేను ఒక నిమిత్త మాత్రుణ్ణి కాబట్టి ఆయన యొక్క సర్వశక్తిమంతాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుని ఆయనకి నేను సంపూర్ణమైనటువంటి శరణాగతితో ఆయన కొరకు, ఆయన సంతృప్తి కొరకు నేను కర్మలు చేస్తూ ఉంటాను అనేటువంటి శరణాగతి దృక్పథంతో అతను పనిచేస్తూ ఉంటాడు. ఆ విధమైనటువంటి భక్తి యోగి. ఈ 4 మార్గాలలో కూడా గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే పై బాహ్యమైనటువంటి విషయాల పట్ల సన్యాసం కాదు, మానసికంగా అతడు చేసిన కర్మని పరమాత్మ అర్పణంగా చేసుకుంటూ వెళ్తూ ఎవడు ఈ 4 మార్గాల్లో వెళ్ళినా కూడా వాడు నిజమైనటువంటి యోగిగా పరిగణించవలసి వస్తుంది తప్ప అన్యంగా తన కోసం చేసుకుంటూ బయటికి వేషం వేసేవాడు యోగిగా అనుకోవటానికి వీల్లేదనే విషయాన్ని కూడా మనం నిన్న చూడడం జరిగింది. ఇక ఇవాళకి వచ్చేటప్పటికి అసలు విషయంలోకి వాడు వస్తున్నాడు. ఇక్కడేమిటి, ముందు మనం ఎవరెవరినైతే మనందరం చూసేది బాహ్యంగానే కదండి, ప్రపంచంలో ఈ కళ్ళతో చూస్తాం. చూసినప్పుడు మొట్టమొదటి చూడగానే మనం మోసపోతాం. వీడు మహాసన్యాసి, మహాయోగి అని అనుకుని మనం మోసపోతాం. అలా అవ్వకండి ముందు జాగ్రత్త చెప్పాడు. బీ కేర్ఫుల్ అనేటువంటి కాషన్ 2 రకాలుగా మనకి చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు నిజమైన సాధకుడు వాడు గనక కర్మ యొక్క ఆవశ్యకతని ప్రారంభ దశలో వాడు కర్మని ఆచరించాల్సిన విధం ఏమిటి, ఎందుకు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా మానవ జన్మకు వచ్చిన తర్వాత, మానవ జన్మే కాదు ఏ ప్రాణికైనా కూడా కర్మ చెయ్యకుండా ఉండేటువంటి అవకాశం లేదు, కర్మ చేయాల్సిందే. కాబట్టి ఆ కర్మని భగవదార్పితంగా కానీ లేక తన తోటి ప్రాణుల యొక్క హితము కొరకు కానీ లేక ఒక నీకు ఇవ్వబడినటువంటి విహిత కర్మ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటించడానికి కానీ నువ్వు చేసేటట్లయితే అటువంటి కర్మ అది యజ్ఞముగా రూపాంతరం చెంది అది నీ యొక్క చిత్తాన్ని శుద్ధిపరిచి నీవు పరమాత్మ వైపుకు మరలడానికి కావలసిన విధంగా జరుగుతుంది. ఆ విధంగానే మానవుడు ఒక్కొక్క మెట్టు నుంచి పైకి వెళ్ళాలి తప్ప డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను అన్నీ మానేశాను అక్కడెక్కడో కూర్చుంటానంటే అని మాత్రం అతన్ని మోసం చేసుకోవడమే కాకుండా ప్రపంచాన్ని కూడా మోసం చేస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అందువలన కర్మ అనుష్ఠానం అనేది ప్రారంభ దశలో అందరికీ అన్ని ప్రాణులకి అత్యంత ఆవశ్యకమని చెప్పాడు. చెబుతూ 2వ కండిషన్ దాంట్లో చెప్తోంది ఏంటంటే చేస్తున్న కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించకు. ఎందుకంటే నువ్వు ఇంత పని చేసిన తర్వాత నీకు నేను ₹2 ఇవ్వాలి ఫలితం అని అనుకున్నప్పుడు నాకు రూపాయి ఇప్పించు సార్, రూపాయి కుదరదు అని నువ్వు అన్నావు అనుకో, నీ అమాయకత్వానికి నవ్వుకోవాల్సి వస్తుంది. నేను నీకు ₹2 ఇవ్వాలనుకున్నాను కానీ తెలివి తక్కువతనంగా చిన్న బుద్ధితో రూపాయి ఇప్పించండి సార్ నాకు అని అన్నావు అనుకోండి, భగవంతుడు నవ్వుకుంటాడు. నేను వీడిని అందరూ ఎక్కించి వాడు ₹2 అప్పచెబుదాం అనుకుంటే వీడు ఎదవ పిచ్చి ఎదవ రూపాయి అడిగాడని సరే రూపాయి ఇస్తాడు. అర్థమైందా? అందువలన కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. నీకు ₹10 ఇవ్వాలో లేకపోతే ₹1000 ఇవ్వాలో అసలు నువ్వు చేసిన పని సరిగా లేదు కనుక మళ్ళీ వన్స్ మోర్ అని నన్ను మళ్ళీ చేయమంటాడో తెలియదు. సో అందువలన మనని విశ్లేషించి వెలగట్టగలిగినటువంటి స్థితి పరమాత్మకు మాత్రమే ఉంది కనుక నువ్వు కామ్గా ఉండి పని చేసుకుంటూ వెళ్ళిపో, అంతేగాని ఫలితం కొట్టి నువ్వు ఆలోచించద్దు అనేటువంటి విషయంగా చెప్పటానికి ప్రారంభ దశలో కర్మ అందరూ అనుష్ఠానం చేయవలసిందే, అయితే ఆ కర్మ నిష్కామంగా ఉండాలనేటువంటి దాన్ని చెప్పడం జరుగుతోంది. ఇక్కడ 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ముందుగా ప్రతి పదార్థం చూద్దాం. టీకా తాత్పర్యం. యోగమును ఇక్కడ రెండింటిని కలిపేశాడు. జ్ఞానయోగం లేక ధ్యానయోగం రెండే కదా మనం చెప్పుకుంటోంది. ఈ రెండింటిని ఆరుక్షోహో ఎక్కదలిచినటువంటి వాడు, పైకి ఎక్కదలుచుకున్నవాడు, మునేహే మననశీలునకు కర్మము కారణం సాధనమని ఉచ్యతే చెప్పబడుతున్నది.
యోగారూఢస్య యోగమును అనగా జ్ఞానయోగమును కానీ ధ్యానయోగమును కానీ బాగుగా ఎక్కినట్టి అనగా అధిష్ఠించినటువంటి తస్య ఏవ వానికే శమః ఉపరతి కర్మ నివృత్తి కారణం సాధనమని ఉచ్యతే చెప్పబడుతున్నది. ఇక్కడ మన 2 రకాలుగా విడగొడుతున్నాడు. అంటే మొట్టమొదటి స్థాయిలో మనమందరం కూడా కర్మాన్ని నిష్కామ కర్మని ఆచరించడం ద్వారా అసలు మనం ఈ యోగాన్ని అధిష్ఠించాలంటే యోగ మార్గంలోకి నువ్వు అడుగు పెట్టి ముందుకు ప్రయాణం చేయాలి, మెట్టు ఎక్కాలి అనుకున్నప్పుడు, సపోజ్ బంగళా ఉంది, బంగళా ఉన్నప్పుడు నువ్వు మేడ మీదకి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి కదండి, మెట్లు ఎక్కని వెళ్ళలేం కదా పైకి. సో మొదటి మెట్టు ఏమిటి అంటే అక్కడ కైవల్య ప్రాప్తి మోక్షం పొందాలనేటువంటి బంగళా ఉంది. ఆ బంగళాన్ని నువ్వు చేరాలంటే మొట్టమొదటి కావాల్సింది ఏమిటంటే నువ్వు నిష్కామ కర్మ అనుష్ఠానం అనేటువంటి మొదటి మెట్టు ఎక్కాలి. ఆ మొదటి మెట్టు ఎక్కందే 2వ మెట్టు రాదు కదా, 2 లేదే 3 రాదు కదా, 3 లేదే 4 రాదు కదా. తరువాత ఇన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఈ మెట్ల అవసరమే లేదు కదా, నువ్వు అక్కడ ఉండటం అలవాటైపోయింది నీకు, కాబట్టి కిందకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి నీవు ఎక్కేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే నిష్కామమైనటువంటి కర్మని అనుష్ఠించడం ద్వారా దాన్ని చెయ్యాలనేటువంటి మనస్ఫూర్తిగా మననశీలన అంటే పరమాత్మను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ నీవు ఆ విధంగా మార్గాన్ని అనుసరించు పైకి ఎక్కడానికి. ఆరుక్షో అంటే ఈ యోగం అనేటువంటి దాన్ని ఎక్కాలి, సాధించాలని అనుకున్నవాడు మొట్టమొదటగా తన మనఃపూర్వకంగా నిష్కామమైనటువంటి కర్మ అతనికి కర్మ చేయడమే ఒక సాధనంగా ఉన్నది, అది లేకుండా ఇంకే సాధన లేదు అంటే మొదటి మెట్టు అది. అర్థమైందా? సో ఆ విధంగా ఉండాలని చెబుతూ నువ్వు మెట్లు ఎక్కడం మొదలుపెట్టావు, మొదటిది అయింది, 2వ మెట్టుకి వెళ్ళావు, 3వ మెట్టుకి వెళ్ళావు. సపోజ్ ఇక దాదాపుగా ఇంకొక మెట్టు ఎక్కితే పైకి ఎక్కువస్తావు, బంగ్లాకి వెళ్ళిపోతావు. ఆ స్థితిలో నీకు ఏమవుతుందంటే ఇక ఎక్కడానికి మెట్లు లేవు. బాగా మనకు అర్థం అవడం కోసం ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే అటువంటి వాడిని యోగారూఢస్య అంటున్నాడు. అంటే యోగాన్ని ఎక్కినవాడు వాడు, అంటే యోగ సాధనలో ఒక స్థితికి వచ్చినవాడు. అంటే దాదాపుగా అన్ని మెట్లు ఎక్కేశాడు, ఇంకా 1 2 ఉన్నాయంతే. ఎక్కడానికి ఇక ప్రత్యేకమైనటువంటి మెట్లు ఏమీ లేవు అతనికి. సో ఆ స్థితికి వచ్చిన వాడికి ఉపరతి కర్మ నివృత్తి మార్గం వస్తుంది అని చెప్తున్నాడు. ఉపరతి అంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించేద్దాం. మొట్టమొదటి స్థాయిలో మనం నిష్కామంగా కర్మ చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఇంద్రియాల ప్రభావం పూర్తిగా పోదు. అందుకని పట్టుబట్టి పని చేసేటప్పుడు ఫలితంతో నాకు సంబంధం లేదని మనం గట్టిగా నొక్కి పట్టి మనం చేస్తున్నాం. ఇప్పుడు యోగం నేర్చుకోవడానికి మనం వచ్చి కూర్చున్నాం, వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, గట్టిగా ప్రాణాయామం చేయించేసి కాసేపు గాలి లేకుండా కూర్చోబట్టి పరిస్థితి తీసుకొస్తున్నాం. ఎందుకని ఆ నిష్కల్మషమైన స్థితి, నిష్కర్మంగా నువ్వు అట్లా ఉండడం నేర్చుకున్నప్పుడు మాత్రమే పరమాత్మ దగ్గరికి నువ్వు పైకి ప్రయాణం చేయడానికి వస్తుంది. మామూలుగా కుడి ఎడమలతో వాయువు తీసుకుంటున్నంతసేపు నీ యొక్క మనసు ప్రపంచంలోనే ఉంటుంది తప్ప పరమాత్మ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. అందుకోసం అని చెప్పి ఈ ప్రాణముల యొక్క తీవ్రతని, వేగాన్ని తగ్గించుకోవాలంటే వాటి యొక్క తీవ్రతను నియంత్రించి నువ్వు ఏకాగ్రతగా కూర్చుంటే అప్పుడు ఈ ప్రాణశక్తి పైకి ప్రయాణం చేసి పరమాత్మ దగ్గరికి ఎక్కుతుంది. ఇది యోగారూఢత్వం అంటే యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ముందు మొదటి మెట్టు ఎక్కాలనుకున్నప్పుడు అసలు నువ్వు ఏది చేసినా పరమాత్మ ప్రీత్యర్థం, ధర్మరక్షణ కోసం, లేక నీ తోటి ప్రాణుల యొక్క హితము కొరకు నువ్వు చేస్తాననేటువంటి ఆలోచనతో కర్మను చేసుకుంటూ వెడితే అది నిన్ను మొదటి ఆరూఢస్య అంటే యోగం సాధించడానికి కావలసినటువంటి మొదటి మెట్టులోకి నువ్వు ఎక్కగలుగుతున్నావు అనగా. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. సపోజ్ మనం హై స్కూల్లో చదువుకుంటున్నాం, ఏమంటే లేదు మిడిల్ స్కూల్లో చదువుకుంటున్నాం. మిడిల్ స్కూల్ అంటే 8వ క్లాస్ వరకు, అంతే కదరా, మాధ్యమిక సరే. సో 6 నుంచి 8 వరకు ఈ మాధ్యమిక స్కూల్లో చదివిన తర్వాత కదా హై స్కూల్లో 9, 10, 11 చదువుకోవడానికి వెళ్ళేది. కాబట్టి ఇక్కడ చదువు అవ్వాలి కదా. కాబట్టి ఆరోరూఢ స్థితి అంటే అర్థం ఏమిటంటే ఈ 6 నుంచి 8వ తరగతి వరకు వీడు ఉండేటువంటి వాడు. ఈ 3ని చదువుకున్న తర్వాత అంటే ఏమిటి, నిష్కామమైన కర్మ చేయడము, ఫలితాన్ని ఆశించకుండా ఉండడము,
మనస్ఫూర్తిగా కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం 6, 7, 8 తరగతులు. ఇవి దాటిన తర్వాత నువ్వు 9వ తరగతి హై స్కూల్లోకి వెళుతున్నావు. అప్పుడు నువ్వు యోగారూఢత్వం నీకు వస్తుంది. అంటే యోగంలో ఎక్కడానికి 2వ మెట్టులోకి నువ్వు అడుగు పెడుతున్నావు. అర్థమైందా? సో ఈ విధంగా నీవు వచ్చేటప్పటికి ఏమవుతుంది, అక్కడ ఇప్పుడు 6వ తరగతిలో సపోజ్ మనకి ఈ టేబుల్స్ చెప్తారనుకుందాం. చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు మాకు. ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్తారో మాకు తెలియదు. మాకు చిన్నప్పుడు అయితే మధ్యాహ్నం పూట ఒక అరగంట సేపు క్లాసు ఎక్కాలు వల్లి వేయటానికే ఉండేది. ఎక్కాలంటారు వీటిని, టేబుల్స్ని. 2 4 2 5 3 ఇట్లా ఇవన్నీ 15 50 ఇట్లా చదివించడం. అది ఒక అరగంట ఉండేది. అంటే ఆ ఎక్కాలన్నీ కూడా నీ నోటికి రావాలి. అర్థమైందా? సో ఈ విధంగా చేయించుకుంటూ వెడతంలో వచ్చేటువంటి ఫలితం ఏమిటంటే అది నీ మనసులో స్థిరంగా కూర్చుండిపోవాలి. ఎప్పుడు నిద్రలో అడిగినా ఎరా 10 ఎంత అంటే 100 అని చెప్పగలిగిన పరిస్థితికి మనం రావాలి. సో ఈ విధంగా రావడానికి 2వ స్థాయిలోకి మొదట నీ చేత పునశ్చరణ చేయించడం జరిగితే అది నీ మనసులో నాటుకుంటుంది. సో ఆరూఢత్వం అనేటువంటి దాంట్లో నువ్వు మామూలుగా చదువుకుంటూ వల్లే వేసుకుని నీ మనసుకు పట్టించుకుంటున్నావు. ఏమిటి, కర్మ చేసేటప్పుడు నిష్కామంగా చేయాలి, దాని ఫలితంతో నాకు సంబంధం లేదు, ఇది చేస్తే నేను ఈ విధంగా నా విహిత కర్మ అనుకుని నా డ్యూటీ అనుకుని నేను చేస్తున్నంతసేపు ఇది పరమాత్మ ప్రీతి చెందుతాడు, నన్ను అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యంతో ఒక విశ్వాసంతో నువ్వు చేసుకుంటూ వెడుతున్నావు. ఇది ఆరూఢ స్థితి. అంటే యోగాన్ని ఎక్కడానికి నువ్వు అర్హత సంపాదించావు. అంటే గుర్రాన్ని ఎక్కడానికి ఒక రికాబులో కాలు పెట్టడం జరిగింది నువ్వు. ఇక 2వ కాలులోకి పెట్టాలనుకున్నప్పుడు ఏమిటంటే ఈ మొదట చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ వల్లె వేయటం ఇట్లా అనుకున్నాం కదా, వీటి పట్ల నీకు ఆసక్తి తగ్గిపోతుంది. అవునా కాదా? 9వ తరగతిలో వెళ్ళేప్పటికీ ఆ చదువుకున్న ఎక్కాల యొక్క ఫలితంతో నువ్వు లెక్కలు చేయడం నేర్పేస్తాం. 9, 10, 11 చిన్నప్పటి. నేను ఊరికే ఉదాహరణ చెప్తానమ్మా. ఇప్పుడు దీన్ని మామూలుగా మీరు జరుగుతున్న దానికి అన్వయించకండి, ఊరికే ఉదాహరణ కోసం చెప్తున్నాను. అక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, ఇక్కడ కింద వల్లె వేసినటువంటి ఎక్కాల యొక్క పరిస్థితిని నువ్వు ప్రాక్టికల్గా మ్యాథ్స్ చేయడంలో నీకు ఉపయోగిస్తావు. అక్కడ 6 2 12 అని మళ్ళీ చెప్పరు, నీకు తెలుసు ఆల్రెడీ. సో 6 × 2 అని వేస్తే 12 అనేది నువ్వు ఆటోమేటిక్గా వేసేస్తావు. సో నువ్వు యోగారూఢ స్థితి వచ్చింది. అప్పుడు నువ్వు వల్లె వేయడం లేదు, నేర్చుకోవడం, రోజు చదవడం లేదు కదా అప్పుడు ఆ క్లాసులో. సో ఆ విధంగా యోగారూఢ స్థితి అనేటప్పటికి ఏమిటంటే వీడు రోజు మనం చేస్తున్నట్టుగా ప్రతిసారి మనసులో అనుకుని నిష్కామంగా చేయాలి, ఫలితం ఆశించకూడదు, దేవుడి కోసం చేయాలి, పక్క వాళ్ళ కోసం చేయాలి అనుకుని రోజు అనుకుని చేస్తున్నావు కదా, ఆ స్థితి ఉండదు. ఎక్కడికి వెళ్తుంది, నీకు ఇచ్చిన సమస్యను పూరించడానికి ఆ లెక్కలు చేయడం మీద నీ దృష్టి వెళ్ళిపోతుంది. అట్లా యోగారూఢ స్థితికి వచ్చిన వాడు పరమాత్మ దగ్గరికి చేరడానికి ఏ విధంగా జ్ఞాన మార్గంలో వెళ్ళాలనే దాని మీద తన యొక్క మనసును అక్కడ లగ్నం చేస్తాడు, ఈ లెక్కల మీద ఉండదు. అప్పుడు ఏమవుతుంది, నీకు మామూలుగా చేసే కర్మల పట్ల కొద్దిగా వైరాగ్యం, విరక్తి వస్తాయి. ఇంకా ఎన్నాళ్ళు ఏం చేయక్కర్లేదు, ఎందుకని చేరాల్సినటువంటి గమ్యం మనం చేరిపోతున్నాం, పరమాత్మ దగ్గరికి మనం చేరుతున్నాం కాబట్టి మనకి దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది. అర్థమైందండి? ఎప్పుడైతే ఆ ఆసక్తి తగ్గిందో ఇక్కడ ఆసక్తి పెరుగుతోంది కనుక వాణ్ణి యోగారూఢుడు అవడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు అనాలి. అంటే వాడు మిడిల్ క్లాస్ నుంచి హై స్కూల్కి వచ్చాడనమాట. అర్థమైందా? సో అంటే యోగంలో ఒక స్థాయిలోకి వాడు ఎంటర్ అవ్వడానికి ఒక స్థాయి సంపాదించాడు. ఇది అయిన తరువాత వాడు నెక్స్ట్ ఏమిటి, గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి, పట్టభద్రుడు అవ్వడానికి. సో అక్కడ అది 3వ స్థాయి, అత్యంత యోగారూఢస్థ స్థితి. వీడు 2వ వాడు ఏమిటి, 2వ స్థితిలో ఉన్నప్పుడు ఈ యోగంలో ఎక్కడానికి అధిష్ఠించడానికి కావాల్సిన అర్హత సంపాదించాడు. మొట్టమొదటి కర్మ చేశాడు నిష్కామంగా, దాని ద్వారా యోగంలో ఒక మెట్టు ఎక్కి పైకి ఎక్కడే దానిలో కూర్చోవడానికి కావాల్సిన అర్హత సంపాదించాడు. 3వ దాంట్లో అసలు దానిలోనే కూర్చున్నాడు, వెనక్కి రాలేదు. అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది, తర్వాత చూద్దాం. సో 3 రకాలుగా మన విభజించి పైకి తీసుకెడుతున్నాడు పరమాత్మ అర్థం అవడానికి. ఈ విధంగా నువ్వు కర్మని ఆచరించుకుంటూ ఈ ప్రపంచంలో బతకాలరా నాన్న అని చెప్పడానికి చెప్తున్నాడు అనమాట. కాబట్టి మొట్టమొదటిది ప్రారంభ దశ ఆరుక్షువు. సో మనం అందాక అనుకున్నటువంటి మిడిల్ హై స్కూల్.
ఓకే. రెండోది యోగారూఢ యత్నపరుడు, అంటే యోగాన్ని అధిరోహించడానికి ప్రయత్నం చేస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో, 2 మెట్లు ఉన్నవాడు, వాడు మధ్యమ దశ. ఓకే. పూర్తిగా వాడికి పరమాత్మలో ఉండిపోవడం అలవాటైపోయింది. అంటే మనస్సు తన యొక్క పూర్తి అధీనంలోకి వచ్చి ఎల్లప్పుడూ మనస్సు పరమాత్మలో లగ్నం చేసి ఏకాగ్రతతో ఆ విధంగా కూర్చోవడం అలవాటు వచ్చింది. వాడికి ఇంకా అసలు ఏం చెయ్యలేడు, అక్కడే ఉండిపోతాడు సమాధి స్థితిలో. అప్పుడు వాడి చేత ఏ కర్మలు నిర్వహించబడవు. కానీ అసలైన కర్మ తన తీసుకెళ్ళి పరమాత్మలో కలుపుకోవడం అనేటువంటి మహాయజ్ఞం వాడు అక్కడ చేస్తున్నాడు. ఎందుకని చేయాల్సి వస్తుంది? ఈ జీవుడు అనేటువంటి వాడికి ఎన్నో జన్మల నుంచి కర్మబంధాలు ఉన్నాయి, అవి పూర్తిగా దహనం అవ్వాలి. ఆ విధంగా వాడు ఒక కాల్చిన బంగారు కడ్డీలాగా తయారు కావాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ వాడిని లోపలికి ఎలవ చేస్తాడు. సో అందుకని 2వ స్థాయిలో ఎక్కి 3వ స్థాయిలో వాడిని వాడు ఉద్ధరించుకుని ఎల్లప్పుడూ పరమాత్మ స్థితిలో ఉండిపోయి ఇక ఈ ప్రపంచంలో ఈ మిగతా పనులు వాడు ఏం చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ శ్లోకానికి కూడా వచ్చేస్తున్నాను. అయినప్పటికీ కొంతమంది మహానుభావులు ఆ విధమైనటువంటి ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత కూడా ఊరికే కూర్చోకుండా ఈ శరీరం ఉన్నందుకు గాను ఈ పక్కన ఉన్నటువంటి తోటి ప్రాణులకి ఉపకారం జరగడం కోసం ఈ శరీరాన్ని పరమాత్మ దృష్టిలో వాడుతూ మామూలు మానవుల కన్నా నిష్కామంగా ఎక్కువ కర్మ చేస్తూ ఉంటారు కొంతమంది మహాజ్ఞానులు. వాళ్ళంతా కూడా అర్థమైందా? నాకు జ్ఞానం కలిగింది, నిదానికి అతను చేయక్కర్లా, భగవద్గీతలో వస్తుంది. వాడు పని చేసినా చెయ్యకపోయినా ఒకటే, వాడు చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఇంకా అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉదాహరణ ఒకచోట చెప్పేది ఏమిటంటే, వాడు ప్రపంచంలో ఉన్న అందరినీ, జ్ఞాని అయిన వాడు ప్రపంచంలో అందరినీ వాడు చంపినా సరే వాడికి పాపం అంటుకోదు అని చెప్తాడు. ఎందుకని అంత పెద్ద మాట ఆయన వాడాల్సి వచ్చింది అంటే, వాడి వలన ఏ ప్రాణికి అపకారం జరగదనే విశ్వాసం పరమాత్మకు అంత బలంగా ఉంది. అందువలన ఒరే నువ్వు మొత్తం అందరిని చంపేసినా కూడా నీకు పాపం అంటదని. ఈ విషయం ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వీడు మా తాతగారిని చంపాల్సి వస్తుంది, గురుగారిని చంపాల్సి వస్తుంది, వీడు ఏడుస్తుంటే చెప్పాడు, ఒరే నువ్వు జ్ఞానివై కర్మ చెయ్యి, అప్పుడు నిన్ను ఏ పాపం అంటుకోదు. ఎందుకని? ధర్మరక్షణ కోసం నువ్వు యుద్ధం చేస్తున్నావు కనుక. సో ఈ విధంగా మనకి కూడా మనం ప్రతిరోజు ఈ ప్రపంచంలో మనందరం యుద్ధం చేస్తున్నాం. మన దగ్గర జరుగుతుందేంటి? ధర్మ అధర్మ యుద్ధం. ఆలోచించండి. నీ కొరకు నీవు, నీ కుటుంబము, నీ ఫ్యామిలీ, నీ భార్య, పిల్లలు, ఆస్తి, దీనికోసం ఈ ప్రపంచంలో ఏ కర్మలు చేస్తున్నావో అవన్నీ కూడా నీవు నీ సొంతానికి చేసేవి. అవి సకామమైనటువంటి కర్మలు. అంటే ఆ కర్మల ఫలితం నిన్ను బంధిస్తుంది. అలా కాకుండా సంసారంలోనూ ఉన్నావు, లేదు సన్యాసి అయ్యావు, ఎప్పుడున్నావు కేవలం పరమాత్మకు తప్ప నాకు సొంతానికి ఏం అవసరం లేదు, నా యొక్క సంక్షేమం చూసుకునేవాడు పైన ఉన్నాడు, నేను ఆయన సృష్టిలో ఉన్నటువంటి మిగతా ప్రాణుల కోసం నిస్వార్థంగా చేస్తాను అనుకుని ఎవడైతే చేస్తున్నాడో వాడి సంక్షేమం ఆయన చూస్తాడు. అది అందరికీ ఉంది. కానీ మనం కిందటి జన్మల్లో వచ్చినటువంటి పూర్వజన్మల వాసనల యొక్క ప్రభావం వలన నేను చెయ్యకపోతే ఇది అవ్వదు, నేను సంపాదించకపోతే కుటుంబం నడవదు, నేను డబ్బు వెనకైపోతే మా అబ్బాయి ఏమైపోతాడు, మా అమ్మాయికి పెళ్ళి ఎట్లా చేయాలా, ఓ 50 మేకలను ఎట్టా కొయ్యాలా, దానికే 50,000 అవుతుంది, ఇటువంటి దృష్టిలోకి వెళ్ళిపోయి బాగా దాచిపెట్టడం జరుగుతుంది. కానీ దీనికన్నా 10 రెట్ల పాపం నువ్వు అక్కడ పెంచుకుంటున్నావనే జ్ఞానం మన దగ్గర లేదు. ఇది దురదృష్టం. అర్థమైందండి? సో ఎప్పుడు పరిమితమైనటువంటి ఆలోచనతో నువ్వు సంపాదించడం, కర్మ చేయడం మొదలుపెట్టావో ఆ కర్మలు నిన్ను బంధిస్తున్నాయి. అందుకని భగవద్గీత మొత్తం మీరు మాట్లాడండి, ఎక్కడికన్నా వెళ్ళండి, నిష్కామ కర్మ చేయమని చెప్తున్నాడు. నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు. సపోజ్ కూర్చోబెట్టా, కాసేపు కట్టేశాను, కరోనా వచ్చింది కదా, ఇప్పుడు అందరినీ కట్టేశాం. కానీ ఇంట్లో ఏం చేస్తున్నారు అందరూ? చెప్పండి, ఏం చెప్పండి. పొట్ట పగిలిపోయి చొక్కా గుండీలు ఊడిపోయేంతగా తింటున్నారు. నిజం చెప్పండి. లేదంటే పగలు రాత్రి లేకుండా సృష్టికార్యం చేస్తున్నారు, రకరకాల గేమ్స్ ఆడుతున్నారు ఇంట్లో కూర్చొని. తప్పితే ఇంత సమయం నాకు దొరికింది, కాసేపు భగవంతుని గురించి ఆలోచిద్దామని 95-98% మంది ఆలోచించడం లేదు. దయచేసి నన్ను మన్నించండి.
నిజం మాట్లాడుతున్నందుకు. సమయం ఎట్లా గడవట్లేదని ఆలోచిస్తున్నారు. అసలు సమయం దొరక్క ఏడుచేవాడు భగవంతుని గురించి ఆలోచించేవాడికి సమయం సరిపోలేదని ఏడుస్తాడు. ఎందుకని? ఈ వెధవది అన్నం వండుకోవడానికో తినడానికో పడుకోవడానికో లెట్రిన్కి వెళ్ళడానికో దేనికో ఈ సమయం అంతా వృధా అయిపోతుంది, నేను ఆకాసేపు కూడా భగవంతుడి గురించి ఆలోచించలేదే, అయ్యో నా సమయం వృధా అయిపోతుందని నిజమైనటువంటి యోగి అనుకుంటాడు. వీడేమో ఇవన్నీ చేసుకుంటూ సగం పడుకుని 12 గంటలు నిద్రపోయి ఇప్పుడు ఈ మిగతా సమయం ఏం చేయాలని చెప్పి ఇలా చేతులు ఆడించుకుంటూ చేస్తున్నాం. సో మనం కార్టూన్ వేశాడు ఏమిటంటే 2-3 పిల్లలు లోపలే ఉన్నారు, బాగా ఇలా అయిపోయారు. ఆ డోర్ ఏమో ఇంత చిన్నగా ఉంది. కరోనా అయితే ఆపింది మనం పెట్టాం, కానీ ఇప్పుడు ఈ కరోనా తగ్గిన తర్వాత మన ఇద్దరం బయటికి ఎట్ట రావాలని వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. సో మరి ఇదే అండి కావాల్సింది? దయచేసి చెప్పండి. నన్ను అడిగితే పక్క మార్గంలో పడిపోయి గమ్యం తెలియకుండా తిరుగుతున్నటువంటి మనుషులందరికీ ఇది ఒక కనువిప్పు అని నా అభిప్రాయం. ఇప్పుడైనా కనీసం ఈ 45 రోజులు 50 రోజులు 60 రోజులు ఇప్పుడు మీరు ఈ జీవితాన్ని సద్వినియోగం చేస్తూ నెమ్మదిగా ఉండడం అలవాటు చేసుకోండి. నెమ్మదిగా ఉండడం, ఓపికతో ఉండడం అలవాటు చేసుకోండి. ఎక్కడికి పరిగెడతారు, ఎందుకు పరిగెడతారు, ఎంతసేపు పరిగెడతారు, ఎంత నువ్వు పరిగెత్తినా చివరికి చేరాల్సింది కట్టెల దగ్గరికే. దేనికా పరుగు? కొన్ని సంపాదిస్తావు, ఓకే బ్రహ్మాండం, 10 కోట్లు సంపాదించావు, ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ చాలు నీవు మొత్తం కడిగేయటానికి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ న్యూస్ అండి, కార్పొరేట్ హాస్పిటల్స్లో రోగాలతో చేరేవాళ్ళు తగ్గిపోయారు. ఏమైపోయాయి ఈ రోగాలన్నీ? చెప్పండి. ఈ ప్రాక్టికల్ నేను చెప్పేది, సర్వే జరిగింది. రోగాలు అంటే రోగాలు లేకుండా పోయినాయా? కాదు, నువ్వు హాస్పిటల్కి వెళ్తే సృష్టి చేసే రోగాలు లేవు. ఎందుకంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదు కదా. నువ్వు అక్కడికి వెళ్ళి చేరగానే నీకు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి 14 రకాలు చేసి దాదాపు 18-20 లక్షలు దోచేయడానికి. అది జరగట్టకుండా అవకాశం లేదు. ఇప్పుడు అందరికీ తాళాలు పడిపోయినాయి. అందుకని అందరూ బాగా ఉన్నారు శుభ్రంగా. డయాబెటీస్ వాడు బాగున్నాడు, బీపీ వాడు బాగున్నాడు, హార్ట్ ప్రాబ్లం వాడు బాగున్నాడు, అందరూ బాగానే ఉన్నారు. ఎవరికి ఏ రోగం లేదు, సుఖంగా ఉన్నారు. హాస్పిటల్ వాడు మాత్రం విపరీతంగా దిగులు పడిపోతున్నారు. వస్తే నీకు 14 అంటించి మనని శుభ్రంగా కాల్చుకు తినడమే వాళ్ళు చేస్తున్న పని. అందుకని ఒక మహానుభావుడు, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎండీ గారు ఆనెస్ట్గా ఆయన చెప్పాడు, దయచేసి మీరు హాస్పిటల్స్కి రండి, కార్పొరేట్ హాస్పిటల్కి రాకండి, వచ్చి మా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టి రోగాలు కొనుక్కోకండి. మ్యాక్సిమం నీకు పోయే స్థితి వచ్చింది అనుకుంటే కూడా ఇంటి దగ్గర ఎవరినైనా ఒక డాక్టర్ని పెట్టుకుని చూపించుకుని చచ్చిపోండి, అంతేగాని కార్పొరేట్ హాస్పిటల్కి రావద్దు. నీ కొడుకుల్ని మిమ్మల్ని అందరినీ కూడా ముంచేస్తారు వాళ్ళు, అందుకు చెయ్యొద్దని ఆయన ఒక హాస్పిటల్ ఎండీ అయ్యుండి చెప్పాడు. అంటే నిజాయితీ ఉన్న మనుషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఉండబట్టికి ఈ ప్రపంచం నడుస్తుంది. కానీ వాళ్ళతోనే మనందరికీ పడదు. అర్థమైందా? ఎవడు నిజాయితీగా పనిచేస్తున్నాడో మన క్షేమం కోసం వాడంటే పడదు. మన కావిలించుకుని హు అని ఊది మన రోగం అంటిస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడికి మనం దోస్తు. సో నేను అంటే వేరే ఉద్దేశానికి కాదు. సో సజావుగా సక్రమైనటువంటి పద్ధతిలో నీకు కొద్దిగా కష్టమైన, నేను ఎందుకంటే మొన్న మధ్య నాకు ఒక మాట మన సీఎం గారు అన్న మాట చాలా చక్కగా అనిపించింది నాకు. ఎందుకంటే మంచి చేయాలనుకున్నప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు ఆయన. చాలా గొప్ప మాట అది. ఎందుకంటే ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మంచి చేయాలనుకుంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. మెత్తగా దువ్వుతూ ఒరే నాయన రారా నువ్వు ఇచ్చారంటే ఎవరు మాట వినరు. అలా వినకే ఇవాళ మన ఈ పరిస్థితి వచ్చింది. ఏమండి, మన జాగ్రత్తలు మనం ఉండుంటే వాడు వచ్చేది కాదు కదా. సో నేను పక్కకు పెడుతున్నాను అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ భగవద్గీతలో చెప్పేది కూడా ఈరోజు మనకి ఎంతో అత్యంత అవసరమైనటువంటి ప్రయోగం చేయడానికి అవకాశం ఉంది, అందుకోసమని చెప్తున్నాడు. కాబట్టి నీవు మళ్ళీ వెనక్కెడుతున్నాను. సో మొట్టమొదట్లో మంచి మార్గంలో ఉందామనుకున్నప్పుడు ఆరురుక్షుడు అంటున్నాడు. ఎలిమెంటరీ స్కూల్ మంచి మార్గంలో ఉండడం, కర్మని నిష్కామంగా చేయడము, ఫలితం ఆశించకుండా ఉండడం, ఇటువంటివన్నీ చేస్తూ వాడు ఆ విధంగా వెళ్ళేటప్పటికీ ఆ కర్మ అనుష్ఠానం, నిష్కామ కర్మ అనుష్ఠానం కొంతకాలం కొనసాగించిన తర్వాత వాడికి తన యొక్క మనసుని శుభ్రపరిచిన తర్వాత పరమాత్మలోకి తీసుకువెళ్ళడం అలవాటు చేసుకుంటాడు. అప్పుడు అతడికి కలిగే స్థితి ఏమిటంటే ఈ చేస్తున్న పనుల యొక్క
ఆవశ్యకత ప్రాముఖ్యత అతనికి తగ్గిపోతుంది. కొద్దిగా వేగం తగ్గుతుంది, చేసే పనుల వ్యవహారం తగ్గుతుంది. మనం ఇంత ఏం లోపల పరమాత్మ తెలిసాడు, అక్కడ ఆనందం దొరకడం మొదలవుతుంది. అప్పుడు ఈ కర్మల పట్ల కొద్దిగా విరక్తి వస్తుంది. ఆ విధంగా తగ్గాలి. వాడు యోగారూఢ ప్రయత్నపరుడు. సరే, ఒకసారి ఈ విధంగా చేస్తూ కొద్దిగా ఉపరతి అంటాం, అంటే దగ్గరగా ఎక్కడ ఇక్కడ ఉన్న స్థానంలోకి, ఎవరైతే దగ్గరగా ఉన్న స్థానంలోకి వెళ్ళి అక్కడ రమించడానికి ఉండడానికి ఇష్టపడతాడో వాణ్ణి ఉపరతి అంటారు. అంటే కర్మ నివృత్తి మార్గం, కర్మ నివృత్తి మార్గం అవుతుంది. అంటే అతను పని చేయక్కర్లా, తీసుకెళ్ళి తన మనస్సుని అక్కడ పరమాత్మతో కూర్చోబెట్టి దానిలో కూర్చోవడం అలవాటు అయిపోయేటప్పటికీ బయట కర్మలు చేసినా చేయకపోయినా మనస్సులో ఏ విధమైనటువంటి కల్మషాలు లేవు గనక అతడు పరమాత్మ యందే ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా ఎక్కువ కాలం జరగటం సాధన చేస్తే నువ్వు పొందేది ఏమిటి? యోగారూఢ స్థితి. అంటే ఆరూఢం పూర్తి అవుతుంది. అది ఏమిటో మనం వాడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో 4వ శ్లోకంలో చూద్దాం. మొదటగా టీకా తాత్పర్యం చూద్దాం. యదాహి ఎప్పుడైతే ఇంద్రియార్థేషు అనగా శబ్దాది విషయముల యందు నా అనుషజ్జతే ఆసక్తిని ఉంచడో, కర్మసు కర్మల యందును నా అనుషజ్జతే ఆసక్తుడు కాడో లేక తగులుకొనడో సర్వ సంకల్ప సన్యాసీ భవతి సమస్త సంకల్పమును విడిచిపెట్టునో తదా అప్పుడు యోగారూఢ అనగా యోగారూఢుడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మొదటి 2 స్టేజీలు మనం చూసాం. ఆరురుక్షువు యోగారూఢ ప్రయత్నపరుడు. ఈ 3వ స్టేజీ యోగారూఢత్వం అనగా దీనివలన జరిగేటువంటి ఏమిటి? అలా మొదట నిష్కామంగా కర్మలు ఆచరిస్తూ తర్వాత పరమాత్మతో సంయోగం చెందడానికి ప్రయత్నం చేసి ప్రయత్నపూర్వకంగా శబ్దాది విషయంలో పట్ల అనురక్తి లేకుండా. ఎందుకని చెప్తాను. మొట్టమొదటిగా మామూలుగా అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయని అనుకున్నాం కదండి, నిన్న జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయనుకున్నాం కదా, వాటి ద్వారా మనకు విషయ సేకరణ జరుగుతుంది కదా, అది మన మనస్సులో 4 అంతఃకరణ దగ్గరికి చేరుతుంది. దాన్ని బట్టి రియాక్షన్ స్టార్ట్ అవుతుందని మనం చూసాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇంద్రియాలని కేవల ఇంద్రియాలుగా మార్చుకుని మనం ఆ కింద అధ్యాయంలో చూసాం. అంటే జస్ట్ వాటి పని అవి చేస్తుంటాయి తప్ప ఇన్ఫర్మేషన్ కిందకు పంపించవు, మనస్సుకి వాటికి రాదు. చూస్తున్నావు అంతే, వింటున్నావు అంతే. దాని మీద రియాక్షన్ స్టార్ట్ అవటల్లా. సపోజ్ ఇప్పుడు నువ్వు నన్ను తిడుతున్నావు అనుకో, తిట్టావు, నేను విని వెళ్ళిపోతాను, ఏం మాట్లాడను. ఏంట్రా ఏమంట్రా తిడుతున్నావు, నేను ఎవడో తెలుసాను అంటే రియాక్షన్ స్టార్ట్ అవుతాను. అంటే అది మనసుకు చేరింది, మనసులో నీ రియాక్షన్ స్టార్ట్ అయింది, అహంకారం బయటకు వచ్చింది. తిట్టేశావు, తిడుతున్నావు, వదిలేసి వెళ్ళిపోయావు. జరిగింది ఇది ఒకసారి. ఒక స్వామీజీ మన ఊర్లాంటి ఊర్లోనే, మగ్దంపురమో లేకపోతే వెలకటూరులో, ఇక్కడ వెళ్తుంటే పొద్దున్నే ఒకడు పనివేళ రాత్రి మందు కొట్టి పొద్దున్నే లేచి కూర్చున్నాడు మంచం మీద. ఇంకా దిగలేవాడు, దిగకుండా ఆడిని పరేసి తిడుతున్నాడు. అల్లంత దూరం నుంచి, హై స్కూల్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకు వచ్చే వరకు, మనం సెంటర్కి వచ్చే వరకు తిడుతూనే ఉన్నాడు. ఆయన ఏమీ వినకుండా తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాడు. కొద్దిసేపు అయ్యేప్పటికి వీడికి ఆవేశం పెరిగిపోయి ఎరా ముసలోడా, నిన్నే తిడుతోంది, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావే అని చెప్పన్నాడు. ఏంటి నాయన, నన్ను తిట్టావా? నాకు తెలియదే, నువ్వు తిట్టినవన్నీ నీ దగ్గరే ఉన్నాయి నాన్న. నన్ను ఏ బూతులు తిట్టావో అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి. నన్ను ఎలకొడక అని తిట్టావు కదా, అది నువ్వే అయ్యావు. ఇప్పుడు నేను పుచ్చుకోలేదు నాన్న, వాటిని స్వీకరించలేదు, అందువల్ల అవి తిరిగి నీ దగ్గరికి వచ్చినాయి నాన్న, అవి నీ దగ్గరే ఉన్నాయి, నాకేం సంబంధం లేదని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఎలకొడుకు ఎవడయ్యాడు? వాడయ్యాడు. అర్థమైందా? సో ఆ స్థితిలోకి వచ్చినటువంటి వాడు యోగారుడు. అక్కడ ముతకమైన నేను ఉదాహరణ చెప్పానని అనుకోకండి, మన దగ్గర జరిగేవి ఇవి. ఎందుకని ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కువగా విద్యాగంధం లేని వాళ్ళు ఎవరైనా సరే, సామాన్య మానవులు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం కనుక ఇటువంటి ఉపమానాలని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? సో అందువలన ఇక్కడ యోగారూఢత్వం వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే వాటి బట్టి అతనికి ఏ విధమైనటువంటి స్పృహ ఉండదు. ఎందుకని? పరమాత్మ తప్పితే ఇంకేం కనపడ్డా. మనందరం ఏం చేస్తున్నాం? అతను యాదిమల్లి, ఇతను భాస్కరు, అతను ప్రభాకరు అని వ్యక్తులకి ఇచ్చినటువంటి నామాన్ని రూపాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నాం.
వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు దుర్మార్గుడు, ఇట్లా మనం కేటగరైజ్ చేస్తున్నాం. ఎలా? నీకున్న అనుభవాన్ని బట్టి. నీ అనుభవమే వంకరైతే వాడిని నువ్వు తప్పెట్టంటావు. కాబట్టి అక్కడ వాడు యోగారూఢుడైన వాడు చేసే పరిస్థితి ఏంటి? ఓకే, వీడు కూడా పరమాత్మ స్వరూపమే, వాడికి ఉన్నాయి. నిజానికి భాస్కర్ దొంగ పనులే చేస్తున్నాడు అనుకుందాం, కానీ వాడిలో ఉన్న పరమాత్మకు అవి అంటుకోవటంలా. దయచేసి గుర్తించండి. కేవలం అతని శరీరాన్ని ధరించి ప్రపంచంలో బతకడానికి కావాల్సినటువంటి శక్తిని ఆయన పరమాత్మ ఇస్తున్నాడు. అంతేగాని ఆ శరీరాన్ని భాస్కర్ ఏ విధంగా వాడుకుంటున్నాడు అనే దాంతో పరమాత్మకు సంబంధం లేదు. అందువలన వాడు దుర్మార్గుడని నువ్వు చేసిన పని వల్ల నువ్వు అంటున్నావు, కానీ ఒక యోగారూఢ స్థితి కలిగిన వాడు కూడా పరమాత్మ స్వరూపమే. వాడి యొక్క పూర్వగుణాల ప్రభావం చేత వాడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. దానికి పరమాత్మకి సంబంధం లేదు. కాబట్టి నేను వాళ్ళలో చూసేది పరమాత్మ స్వరూపాన్నే, వాడు నాకు దైవ స్వరూపమే. నమస్కారం. అర్థమైన మనిషి ప్రవర్తనలో ఏ విధమైన మార్పు వస్తుందో నువ్వు చూసే విధానాన్ని బట్టి. సో ఈ విధంగా మారాలి. యోగారూఢత్వం కలిగిన వాడు ఆ విధమైనటువంటి మార్పులోకి రావాలి. సో అప్పుడు జరిగితే ఏం జరుగుతుంది అంటే, వాడు బయట నుంచి వచ్చే విషయాల్ని వింటుంది, వదిలేస్తాడు, అంతే. అవి కేవల ఇంద్రియాలుగా మారిపోతాయి. తర్వాత దాన్ని విన్న తర్వాత మనందరికీ సంకల్పం లోపల మారుతూ ఉంటుంది కదా, మనసు, బుద్ధి, చిత్తం, అహం 4 అంతఃకరణ. అది రాదు. ఈ 2 లేవు ఇతనికి. విన్నది విన్నట్టుగా ఉండిపోతుంది. విన్న తర్వాత మనసులోంచి యాక్షన్ రాదు. కాబట్టి అతను నిర్వికారుడుగా ఉండిపోయాడు, ఏ విధమైన చలనం లేకుండా. అటువంటి స్థితిలో ఉన్నవాడు యోగారూఢుడు. అంటే ఏమిటి? వాడు ఎల్లప్పుడూ పరమాత్మతోనే ఉండడం అలవాటు చేసుకున్నాడు. కేవలం అవతల వాళ్ళందరినీ కూడా ఆత్మస్వరూపంగా చూడటం అలవాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి తప్పులు, అతని ప్రవర్తనలో ఉన్నటువంటి మంచి చెడు, వాటితో అతనికి సంబంధం లేదు. ఏ ద్వంద్వం పట్ల అతనికి ఆసక్తి లేదు. ఎస్, పరమాత్మ నన్ను ఎలా పుట్టించాడో వాడిని కూడా అలాగే పుట్టించాడు. నాకు ఈ విధమైన ఆలోచన రావడానికి కారణం నా పూర్వజన్మ సుకృతం. నేను భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాను, భగవంతుడు తప్ప ఇంకోటి లేదని అనుకుంటున్నాను. వాడికి అది తెలియదు. వాడి ఇంద్రియాలను వాడుకుంటున్నాడు, మనసు చెప్పినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. దీనికి పరమాత్మకి, వాడిలో ఉన్న పరమాత్మకి సంబంధం లేదు. కాబట్టి తప్పంటూ జరిగితే భాస్కర్ అనబడే శరీరం ఉన్నటువంటి మనిషి ఆ జీవుడితో జరుగుతోంది తప్ప అతని లోపల ఆధారంగా ఉన్న పరమాత్మకి ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి నాకు వాడికి వైరం లేదు. ఈ దృష్టిలోకి వెళ్ళిన వాడు యోగారూఢుడు అని చెప్పబడుతోంది. అందువలన అతడు ఎప్పుడూ కూడా బయట నుంచి ఎవరో చెప్పారు, ఇప్పుడు యాజమాన్యులు చెప్పాడు, వీడు దుర్మార్గుడు గురుగారు, మీరు వాడిని నమ్మకండి, దగ్గర రానివ్వకండి. అట్లాగా నేను ఒప్పుకున్నాను అనుకోండి, నేను కింద పడిపోయినట్టు అర్థం. వాడి దృష్టిలో వాడు చెప్పాడు, నువ్వు వినడం దేనికి? కానీరా వాడి దృష్టిలో నేను అప్పుడు చెప్పాలి మనం, ఒరే కుర్రవాడు, ఇంకా జ్ఞానం కలగలేదు, ప్రపంచం మాయలో పడి కొట్టుకుంటున్నాడు, కొన్నాళ్ళు సమయం పడుతుంది, చూద్దాంరా మారుతాడేమో, వాడిలోనూ పరమాత్మ ఉన్నాడు కదా, ఏదో రోజుకు మారకపోలే అని చెప్పి నేను వదిలేశాను అనుకో, అప్పుడు యోగారూఢత్వం ఖాయంగా మన దగ్గర ఉన్నట్టు. అర్థమైంది నాన్న? వాడు చెప్పగానే నిన్ను వచ్చి, భాస్కర్ నువ్వు ఇట్లా దొంగ పని చేసావు కదా, అది చేసావు కదా అని నేను అడిగాను అనుకోండి, అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే చెప్పే ఇతను ఎంతవరకు కరెక్ట్. అర్థమైందా? తర్వాత నీ గురించి వాళ్ళు చెప్పిన వాడు రేపు నా గురించి చెప్పడం నమ్మకం ఏమిటి? సో ఈ విధమైనటువంటి విచక్షణ జ్ఞానంతో చెప్పినవన్నీ ఒప్పుకోవద్దు. నీకెవడు నిజం? పరమాత్మ నిజం. కాబట్టి ఆయనలో ఉండు. యాదిబల్లి అబద్ధం చెప్పినా, ఇంకోటి నిజం చెప్పినా, ఏం చేసినా 2 చూసుకోవాల్సింది ఆయనే. నాకు అనవసరం ఇది, నాకే విధంగా సంబంధం ఇది, నాకు అనవసరం, నేను నిశ్చలంగా ఉంటానని అనుకున్నవాడు యోగారూఢ స్థితికి వస్తాడు. అప్పుడు వాడి యొక్క ఇంద్రియములు, మనస్సు 2 పనిచేయవు గనక వాడు నిజమైనటువంటి యోగత్వాన్ని సాధించినటువంటి యోగారూఢుడు అయ్యాడు. అనగా యోగాన్ని అధిష్ఠించాడు, వాడు ఆ పరమాత్మ స్థితిలోకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి వీలవుతుందని చెప్తున్నాడు. తర్వాత ఎందుకని చెప్పబడిందంటే ఇక్కడ 3 విషయాలు మనకు చెప్తున్నాడు. ఇంద్రియార్థాలైనటువంటి శబ్దస్పర్శాది విషయాల నందు ఆసక్తి లేకుండా ఉండడం, అంటే చెవు చెప్పింది, కన్ను చూసింది, దాన్ని బట్టి పట్టించుకోవద్దు, వదిలేయి, అది మానేయాలి నువ్వు ముందు. రెండోది కర్మలందు ఆసక్తుడు కాకుండా ఉండడం, అంటే నేను వెళ్ళి ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అదంతా అక్కర్లేదు. నేను ఇందాక చెప్పాను, మొదటి స్థాయిలో కర్మ చేయడం ఉంది,
రెండో స్థాయిలో క్రమంగా కర్మలు చేయడం పట్ల ఆసక్తి తగ్గుతోంది. మూడో స్థాయికి వచ్చేప్పటికి అసలు కర్మయందు లేదు. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ పరమాత్మలోనే ఉంటున్నావు, ఆత్మస్వరూపంగా మారిపోతున్నావు. కాబట్టి నీవు కర్మ వేరే చేయాల్సిన అవసరం లేదు. నీకున్న ఒకే ఒక కర్మ, మనసుని తీసుకెళ్ళి పరమాత్మలో పెట్టు కూర్చో, అంతే. అన్ని కర్మల నుంచి అయితే నిర్వహించబడినట్టుగా పరిగణించబడుతుంది పరమాత్మ దృష్టిలో. కాబట్టి కర్మ యందు ఆసక్తి లేకుండా తర్వాత తన యొక్క సమస్త సంకల్పాలని విడిచిపెట్టడం, అంటే అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి అవి ఏమీ లేవు. అన్ని ఇంద్రియాల విషయాలు చేసుకుంటున్నాయి. నేను కేవలం సాక్షి మాత్రుణ్ణి. పరమాత్మ నాలో ఈ ప్రపంచంలో సాక్షిగా ఉన్నాడు. నేను ఈ ప్రపంచంలో ఇలాగే అందరితోనూ సాక్షిగా ఉంటాను, నాకు దేనితోనూ సంబంధం లేదు అనేటువంటి నిశ్చలమైనటువంటి బుద్ధితో నిష్కామంగా ఉండేటువంటి వాడు, ఈ 3 లక్షణాలు పొందిన వాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి యోగ ఆరూఢుడు అంటారు. అంటే యోగాన్ని పూర్తిగా అధిష్ఠించిన వాడుగా పరిగణించవలసి వస్తుంది. సో ఆ విధంగా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే నీకు విషయాల పట్ల విరక్తి కలుగుతుంది. అంటే అదేదో కనపడింది, తెంపుకుందామా, దోచుకుందామా, ఇటువంటి ఆసక్తి రాదు. ఏంది ఇది, అది తీసుకొచ్చాం, ఈ పాపం మూట కట్టుకోవడమే కదా, ఎందుకు వచ్చింది ఇది, లేదు ఇంకో పని చేసాం, ఇది రేపు తీసుకొచ్చి ఇంట్లో పెడితే పిల్లలు పెద్ద టీవీ కొనుక్కొచ్చాం. ఊరికి ఉదాహరణ చెప్తాను. మొన్నే మా ప్రభాకర్ చెప్పాడు, దుకాణం మూసిందని చెప్పేసి ఎవరో వస్తే నేను రేపు ఇస్తాను రయ్యా, దుకాణం మూసింది కదా తర్వాత ఇస్తానాడు. సరే వాడు ఆగలేని పరిస్థితి, ఇంట్లో పిల్లలు పెట్టే ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళిపోయి ఇంకో దగ్గరికి పెడితే 3 రెట్లు రేటుగా వాడు అమ్మాడు ఆ టీవీ. వాడు చెప్పి నేనైతే 12,000కి ఇచ్చేవాడిని గురువుగారు, వాడు 18,000 తీసుకుని ఇచ్చాడు అని. అంటే ఎందుకని ఇంట్లో పిల్లల మాట వినలేక వాడు ఆపుకోలేకపోయాడు, అందుకని ఆ తొందరకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ విధంగా కర్మల యందు ఆసక్తి తగ్గిపోయి నువ్వు న్యాయంగా ఉండడం నేర్చుకుంటే కనుక నీకు ఆ విధంగా జరుగుతుంది. విరక్తి రాదు, నువ్వు దానిలో పడుతున్నావు, ఇక నువ్వు పరమాత్మకి దగ్గరలో చేరే అవకాశం లేదు. నువ్వు పరమాత్మకి దగ్గర చేరావు అంటే అర్థం ఏంటంటే విషయాల పట్ల ఆసక్తి నీకు తగ్గిపోవాలి. వచ్చింది ఓకే, రాలేదు ఓకే, డబల్ ఓకే, అర్థమైందా? అటువంటి స్థితిలో ఉండడం జరిగి ఎందుకని ఇవన్నీ జరుగుతాయంటే మామూలుగా ఇంద్రియాలు మనసు ఇవన్నీ కూడా నీకు ప్రపంచ విషయాల్లో ఆసక్తిని కలిగిస్తాయి కనుక వాటిని నువ్వు ఇప్పుడు కట్ చేస్తున్నావు కనుక నీ మనసు వెళ్ళిపోయి పరమాత్మ యందు కూర్చుని దాన్ని ఉపరతి అంటారు, కర్మ నివృత్తి. అంటే నువ్వు కర్మ చేయాల్సిన అవసరమే రాదు, అసలు నీకు లేని పరిస్థితి. అలా ఉండి కొంతకాలం అయ్యేటప్పటికీ పూర్తిగా పరమాత్మలో నువ్వు లైక్యమైపోయిన తర్వాత ఈ అన్ని లక్షణాలు పోతాయి. పోయిన తర్వాత నువ్వు మిగిలేది కేవలం ఆత్మస్వరూపంగా. అటువంటి వాడిని మాత్రమే యోగ ఆరూఢుడు అని చెప్పడం జరుగుతుంది. అక్కడ వాడి యొక్క చిత్తము కేవలం ఆత్మస్వరూపంగా ఒక దీపంలాగా, ఒక వెలుతురుగా, ప్రకాశంగా మిగులుతుంది, అంతే. వాడి దగ్గర ఇంకేమి ఉండవు. అటువంటి స్థితి పొందటం మానవ జన్మకు వచ్చిన ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం అయి ఉన్నది. ఇలా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ రావాలి. మెట్లు ఎక్కి చివరికి మిద్దె మీదకి చేరాలి. ఒకసారి మిద్దె మీదకి చేరాక వీటి యొక్క అవసరం ఏం లేదు, నువ్వు ఎల్లప్పుడూ దానిలోనే ఉంటావు. సో ఇలా వెళ్ళమని మనందరినీ ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇతసర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.